ఆ నిశ్శబ్ద నీరవాన్ని కకావికలు చేస్తూ శబ్దం, అగ్నిపర్వతం బద్దలైనంత పెద్ద శబ్దం అది. లేబర్ కాలనీలో ఇళ్లల్లో నిద్రపోతున్న వారంతా భయంతో ఉలిక్కిపడి లేచారు. అసలు జరిగిందేంటో వారికి అర్థం కావడం లేదు. అప్పుడు టైం రాత్రి 12 గంటలు. ఎర్రటి అగ్నిజ్వాలల మధ్య మింటికి లేస్తోన్న పొగల్ని చూడగానే కొంతమందికి అర్థమైంది ఏం జరిగిందో. ఎవరో ఆ కాలనీలో గ్రెనేడ్లు వేశారు. ఎందుకు? కారణం ఏమై ఉంటుంది? 25 మంది రకరకాల ఆయుధాలతో ఆ కాలనీలోకి వస్తున్నారు. అందరి దగ్గర ఆయుధాలున్నాయి. వారందరికీ ముందు భాగంలో దుర్గప్పకి మరో వ్యక్తి దారి చూపుతున్నాడు. అందరి ముఖాల్లో క్రౌర్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏదో పెద్ద మారణకాండ అక్కడ జరగబోతుందని వారి కదలికల వల్ల గ్రహించొచ్చు. రే దుర్గప్ప, ఏల్లది? అడిగింది జాన్. అందరికంటే ముందు భాగంలో నిల్చునున్నాడు జాన్. దుర్గప్ప భవానీ శరమలు ఉంటున్న ఇంటిని చూపెట్టాడు. అందరూ అటువైపు కదిలారు. రేయ్, మన ప్రయత్నాలకు ఎవరడ్డపడ్డా బాంబులు వేసి చంపేయండి. ముందు వెనకలు చూడొద్దు. మానవ రూపంలోని దానవుడు జాన్. ఆ విషయం అతనితో పరిచయం ఉన్న వారందరికీ తెలుసు. చుట్టుపక్కల ఇళ్లలోని వారెవరూ చీకట్లో వెలుపలికి రావడం లేదు. అందరూ భవానీ శర్మ ఉంటున్న ఇంటి చుట్టూ నిల్చున్నారు. అదే టైంలో ఇంటి లోపల శర్మ పూజా మందిరంలో కూర్చునున్నాడు. భవానీ అతనికి దగ్గరగా కూర్చునుంది. శర్మ ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. ఇంటి బయట గోండా గుంపు చేరడం అతనికి తెలుస్తూనే ఉంది. అయినా ఏమాత్రం అతను కలవరపడ్డం లేదు. శరీరంలో ఎలాంటి కదలికలు లేకుండా పెదవుల్ని కదిలిస్తున్నాడతను. శబ్దం ఏమాత్రం బయటికి రావడం లేదు. కానీ అతని పెదవులు ఉచ్చరిస్తోంది భగవానుని ఉవాచ, సంఖ్యాయోగంలోని ఒక శ్లోకం. అతని శరీరం క్షణాలు గడిచే కొద్దీ ఓ విధమైన ప్రకంపనలకు గురవుతోంది. మరో 2 నిమిషాలు గడిచిపోయుంటే ఏం జరిగేదో కానీ ఈ లోపలే ఆ ఏరియా పోలీస్ ఆఫీసర్ తన సిబ్బందిని వెంటబెట్టుకుని అక్కడికి చేరుకున్నాడు. జాన్ కానీ అతని అనుచరులు కానీ ఏమాత్రం ఊహించని సంఘటనది. పారిపోయే ప్రయత్నం చేయకండి. అలాంటి పిచ్చి ప్రయత్నం ఎవరు చేసినా వారి ప్రాణాలు తీస్తాను. చేతిలోకి రివాల్వర్ తీసుకుంటూ అరిచాడు ఆఫీసర్. జరిగింది నమ్మలేకపోతున్నాడు జాన్. క్షణాల్లో అందరినీ పోలీసులు అరెస్టు చేయడం, వారిని స్టేషన్కు తరలించడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ దృశ్యం తన మనోనేత్రంతో చూడగానే శర్మ నవ్వుకుంటూ లేచి నిల్చున్నాడు. ఇప్పుడతను అంత క్రితం పూజలో ఉన్న శర్మలా లేడు. దుష్ట శిక్షణ కోసం అవతరించిన మరో కొత్త వ్యక్తిలా కనిపిస్తున్నాడు. అమ్మా భవానీ, నీకేం భయం లేదు. తలుపు గడియ పెట్టుకుని పడుకో. నేనిప్పుడే వస్తా అంటూ బట్టలు ధరించి వీధిలోకి వెళ్ళాడు. జాన్ తన అనుచరులతో సహా పోలీసులకు పట్టుబడ్డాడని అప్పటికే భుజంగరావుకి తెలిసిపోయింది. నిద్రమత్తు వదిలిపోయింది అతనికి. వెంటనే కారులో బయలుదేరాడు భుజంగరావు. స్టేషన్ ముందు కారు దిగాడు భుజంగరావు. అతని వెంట మరో 4 లాయర్లు దిగారు. వారప్పటికే బెయిల్ పేపర్లు రెడీ చేసి ఉంచారు. పోలీస్ స్టేషన్ లోపల వాతావరణం గంభీరంగా ఉంది. యూనిఫామ్లో ఉన్న పోలీస్ అధికారులందరి ముఖాల్లోనూ ఆగ్రహం, అసహనం చోటు చేసుకునింది. అందుకు కారణం జాన్ లాంటి క్రిమినల్ బెయిల్ మీద వెళ్ళగలని వారికి తెలిసినందువల్ల. 2 సంవత్సరాలుగా ఎన్నో దఫాలు అతన్ని అరెస్టు చేయగలిగారు పోలీసులు. కానీ కోర్టు మెట్లు ఎక్కకుండానే స్టేషన్లోంచే బెయిల్ మీద బయటపడగలిగేవాడు జాన్. అది కొంతమంది పోలీస్ అధికారులకి ఎంతమాత్రం నచ్చేది కాదు. నిబంధనలు వేరు, నిజాలు వేరు. వీటి మధ్య న్యాయం ఎప్పటికీ సమాధి అవుతూనే ఉంటుంది. ఇప్పుడు జాన్ అతని అనుచరుల విషయంలో అదే జరగబోతోంది. భుజంగరావు కాకలు తీరిన క్రిమినల్ లాయర్స్ సాయంతో అరగంటలోగా తన పని ముగించుకుని వెళ్ళిపోయాడు స్టేషన్ నుంచి. ఆటవిక సంస్కృతిని ఆలవాలం చేసుకుని మృగాల్లా సంచరించి ఈ సభ్య సమాజానికి చీడపురుగుల్లా తయారైన కొంతమంది నేరస్తులు యథేచ్ఛగా చట్టం బారి నుంచి బయటపడి వెలుపలికి వెళుతున్నారు. జాన్ని అరెస్టు చేసిన పోలీస్ అధికారి కూడా ఏమీ చేయలేకపోయాడు, చూస్తూ ఉండడం తప్ప. జాన్, ఎలా జరిగిందిది? కారులో కూర్చున్న వెంటనే అడిగాడు భుజంగరావు. మౌనంగా ఉన్న జాన్ సీరియస్గా ఆలోచిస్తున్నాడు. జవాబివ్వలేదు. అతని ముఖంలో క్రోధఛాయలు అలుముకునున్నాయి. పోలీసులు ఆ చోటుకెలా రాగలిగింది ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. అదే తీవ్రంగా ఆలోచించాల్సి వస్తోంది. ఎవరైనా ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు. అదే, ఎవరు అంత సాహసం చేశారో తెలియడం లేదు. జాన్ కంఠంలో ఓ విధమైన కోపం చోటు చేసుకుంది ఆ మూమెంట్లో. శర్మలోని మహత్తరమైన మానవాతీత శక్తి పోలీసుల్ని అలర్ట్ చేయగలిగిందని వారెలా గ్రహించగలరు? జాన్, ఇంతకీ మీరా కాలనీలో ఎందుకు అడుగు పెట్టారు?
ఒక పని మీద సార్. 2 రోజుల క్రితం ట్రైను యాక్సిడెంట్ ఒకటి ఆగిపోయింది. దానికి కారకుడైన వ్యక్తి మరో ఆడపిల్లతో కలిసి ఆ కాలనీలో ఉంటున్నట్లు సమాచారం అందింది. అందుకే వెళ్ళాం. ఆశ్చర్యపోయాడు భుజంగరావు. నిన్ను ఈ విషయంలో కాంటాక్ట్ చేసింది ఎవరు జాన్? మౌనం వహించాడతను. ఆ ప్రశ్నకు బదులివ్వలేదు. ఒక్క క్షణం తర్వాత పెదవులు విప్పాడు జాన్. సార్, మీకు అతనితో పరిచయం ఉండేందుకు అవకాశాలు లేవు. అతని పేరు యూసఫ్ అహ్మద్. అతనికి ఈ విషయాలకు ఏంటి సంబంధం? నాకు తెలీదు సార్. కానీ ఆ ఇద్దరినీ మాత్రం ప్రాణాలతో కావాలని అడిగాడు. పెద్ద మొత్తం ఆఫర్ చేశాడు. అసలు జరిగిందేంటో కాస్త వివరంగా తెలియజేస్తే బాగుంటుంది. భుజంగరావు కంఠంలో విసుగు చోటు చేసుకుంది. జాన్ పెదవులు విప్పాడు. ట్రైను ఆగిపోయిన క్షణం నుండి అప్పటి వరకు జరిగిందంతా డీటెయిల్గా చెప్పాడు. భుజంగరావు ఆలోచిస్తున్నాడు జాన్ మాటలు వింటూ. ఒక్క క్షణం తర్వాత, మీరంతా అనుమానిస్తున్న ఆ వ్యక్తి ఆ లేబర్ కాలనీలో ఉన్నాడని రూఢీగా తెలిసిందా? తెలుసు సార్. ఎలా అంటే, ట్రైన్ని చైన్ లాగి ఆపిన యువకుడు అతని వెంట ఉన్న అమ్మాయిని కొంతమంది ఫోటో తీశారు. ఫోటోలు మల్లేశం సంపాదించాడు. స్టేషన్లో దిగిన తర్వాత ఆ యువకుడు లేబర్ కాలనీలోకి వెళ్ళాడు. అక్కడే ఏదో చిన్న ఇల్లు తీసుకున్నాడని తెలిసింది. కావచ్చు. అంత మాత్రాన ఆ ఫోటోల్లో ఉన్న వృద్ధునికి ఈ యువకుడికి ఏంటి సంబంధం? సంబంధం ఏదైనా ఆ యువకుడిని పట్టుకోగలిగితే అన్ని విషయాలు స్పష్టంగా తెలిసిపోతాయి. జాన్, నే చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన వారికి కూడా ఆ యువకుడి డీటెయిల్స్ కావాలి. వీలైతే మరింత పెద్ద మొత్తం మనం లాగచ్చు. సంకోచించవలసిన అవసరం లేదు. ఆలోచించు. చెప్పండి సార్, నన్నేం చేయమంటారు? భుజంగరావు చెప్పడం మొదలుపెట్టాడు ఏం చెయ్యాలో. జాన్ వింటున్నాడు. ఆ టైంలో అహ్మద్ కానీ కెనడీ కానీ జాన్ లాంటి వ్యక్తికి గుర్తుకు రాకపోవడం విచిత్రమే. వెహికల్స్ బంగ్లా ముందు ఆగాయి. అందరూ కిందకి దిగారు. మిస్టర్ అహ్మద్, మనం ఇతరుల మీద ఆధారపడడం కంటే మనమే స్వయంగా ప్రయత్నించడం మంచిది. వాట్ డు యు సే? కెనడీ అడిగాడు. అహ్మద్ ఆలోచిస్తున్నాడు. అది తీవ్రంగా. కెనడీకి తెలీదు, కానీ తనకు తెలుసు స్వయంగా రంగంలోకి దిగడం అంటే ఎంత కష్టమైన విషయమో. అందులోనూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం చాలా పటిష్టంగా పనిచేస్తోంది. ఏమాత్రం పొరపాటు జరిగినా తమ ఆఖరి క్షణాలవే. తాము ఎవరైంది బయటపడకూడదు. బయటపడ్డమంటూ జరిగితే తాము ఏ విధంగానూ ప్రాణాలతో మిగలరు. అందుకే కిరాయి గుండా జాన్ని రంగంలోకి దింపాడుతాను. అతడు డబుల్ క్రాస్ చేసినట్లుంది. అహ్మద్ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు. నువ్వేదో అనుమానిస్తున్నట్లుంది అహ్మద్. నో మిస్టర్ కెనడీ. ఇక్కడి లోపల వ్యవహారాలు కొన్ని మాకు తెలియవు. అదే ఆలోచిస్తున్నాను ఎలా ప్రొసీడ్ కావాలా అని. మీరు కాంటాక్ట్ చేసిన అతన్ని సీక్రెట్గా ట్రేస్ చేయగలిగితే చాలు. చాలా విషయాలు బయటపడే అవకాశం ఉంటుంది. ఆల్ రైట్, లెటస్ గో. ఇద్దరూ సూట్లోంచి వెలుపలికి నడిచారు. అదే టైంలో భుజంగరావు సలహా ప్రకారం జాన్ మల్లేశాన్ని కలుసుకోవడానికి వెళుతున్నాడు. దీనికి అంతటికీ కారకుడు రామపొగౌడు. కర్ణాటక రాష్ట్రాన్ని తన ఆధీనంలో ఉంచుకోవాలని కలలు కంటున్న నరరూప రాక్షసుడు. రాజకీయాల్లో ఏమాత్రం ప్రవేశం లేకపోయినా రాజకీయ నాయకులతో ఎలా చదరంగ వాడాలో బాగా తెలిసిన వ్యక్తి. ఎప్పుడు ఏ ఎత్తు వేయాలో, ప్రత్యర్థుల్ని ఎలా చిత్తు చేయాలో సరైన అవగాహన కలిగినతను. అందుకే అతను ఆంధ్ర రాష్ట్రంలోని తీవ్రవాదుల్ని రెచ్చగొట్టి వారికి తన రాష్ట్రంలో ఆశ్రయాలు కల్పించడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఎల్టీటీఐ వారితో సత్సంబంధాలున్నాయని చాలామందికి అనుమానం కూడా. కానీ అవి వాస్తవం అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. పోలీస్ కమిషనర్ కార్యాలయం. ఆ టైంలో కూడా ఇద్దరు వ్యక్తులు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఆఫీసు లోపల. ఒకతను పోలీస్ కమిషనర్, రెండో వ్యక్తి సికింద్రాబాద్ డివిజన్ అడిషనల్ ఎస్పీ. అతని పేరు రామ్ కిరణ్. మిస్టర్ రామ్ కిరణ్, జాన్ సాధారణమైన గూండా. వాడి విషయంలో కలవరపడవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. ఆలోచించవలసిందంతా భుజంగరావు విషయంలో మాత్రమే. కమిషనర్ కంఠం గంభీరంగా ధ్వనించింది. సార్, అలాని మనం ఆ జాన్ విషయంలో చేతులు ముడుచుకుని ఉండిపోవడం అంత మంచిది కాదని నా అభిప్రాయం. కావచ్చు. ముందుగా మీరు చేయవలసింది ఒకటే. చెప్పండి అన్నట్లు చూశాడు రామ్ కిరణ్. సిటీలోని అడిషనల్ ఎస్పీలందరిలోకి రామ్ కిరణ్కో క్రెడిట్ ఉంది. ఏ విషయంలో కూడా అంత సులభంగా ఎవరితోనూ రాజీ పడ్డు. ఆ విషయం కమిషనర్ కూడా తెలుసు. ఈ జానుగాడిని ఏదో ఒక నెపం మీద ముందు లోపలికి నెట్టండి. బెయిల్ అబ్జెక్షన్ పెట్టండి. థ్యాంక్ యూ సార్.
రామ్ కిరణ్ ఆ ప్రయత్నం మీద బయలుదేరాడు అప్పటికప్పుడు. ఈ విషయం ఇతరులెవరికీ తెలీదు. రామ్ కిరణ్ తన కదలికలను ఏమాత్రం ఇతరులకు తెలియనివ్వడు. అదే అతనిలోని గొప్పతనం. ముఖ్యంగా రామ్ కిరణ్ చాలా రోజులుగా జాన్ విషయంలో ఎన్నో ఆలోచనలు చేశాడు. అది అతన్ని అరెస్టు చేసే విషయంలో. కానీ ఎంత ప్రయత్నం చేసినా అతని ప్రయత్నాలేవీ ఫలించలేదు. అందుకు కారణం జాన్ తెలివితేటలే కాదు, అతని వెనకున్న భుజంగరావు శక్తియుక్తులు కూడా. రామ్ కిరణ్ తన సిబ్బందితో బయలుదేరిన సమయానికి జాన్ తన ఇంటి వద్దనే ఉన్నాడు. ఆ టైంలో 10 మంది అతని అనుచరులు కూడా అక్కడే ఉన్నారు. వారంతా ఆ క్షణాల్లో ఒక ముఖ్య విషయం అతనికి తెలియజేస్తున్నారు. అది తమకు కావలసిన శర్మ, భవానీల వివరాలు. వారెంత ప్రయత్నించినా లేబర్ కాలనీలో శర్మ, భవానీల జాడ తెలుసుకోలేకపోయారు. అదే విషయాన్ని అతనికి తెలియజేస్తున్నారు. రైల్లా ఫుట్ వెదవల్లారా, వారికేమైనా మంత్రాలు తెలుసా? మాయం కావడానికి వెళ్ళండి. ఈ 2000 మల్లేశానికి ఇవ్వండి. వాడే మీకు అన్ని వివరాలు తెలియజేస్తాడు. వెళ్ళండి త్వరగా. జాన్ కంఠం చాలా తీవ్రంగా ధ్వనించింది. వారటు వెళ్లడం, రామ్ కిరణ్ లోనికి అడుగు పెట్టడం అంతా ఏకకాలంలో జరిగిపోయింది. రామ్ కిరణ్ ఎవరైంది జాన్కు బాగా తెలుసు. ఏం సాబ్, దారి తప్పిలా వచ్చారు? అతని కంఠంలో వెటకారం, అది చాలా సున్నితంగా. రామ్ కిరణ్ లోపల మండిపడుతున్నా బయటికి మాత్రం ఎలాంటి భావాలు తన ముఖంలో కనబడకుండా జాగ్రత్త తీసుకున్నాడు. అదే అతనిలోని గొప్పతనం. దారి తప్పి రాలేదు జాన్, సరైన దారిలోనే వచ్చానని నా అభిప్రాయం. ఏ విషయం మీరంటోంది? జాన్ ముఖంలో రంగులు మారాయి. అతని అంతరంగంలో ఓ విధమైన అనుమానం చోటు చేసుకుంది. అరెస్టు కాబడిన నువ్వు భుజంగరావు సాయంతో బయటపడ్డావని నాకు తెలుసు. కానీ ఈ దఫా నిన్ను ఏ శక్తి కాపాడలేదు. ఆఫీసర్ సాబ్, అధికారం చేతిలో ఉంది కదా అని అర్థం పర్థం లేకుండా వాక్కండి. ఎలా వచ్చారో అలాగే వెళ్ళండి. మీరు నన్ను ఏం చేయలేరు. జాన్ సాధారణమైన పిక్ పాకెటర్ కాదు. సంజా, చుప్ రహో జాన్. మర్యాదగా లొంగిపోయి నా వెంట నువ్వు వస్తున్నావు. అలా కాదంటే రామ్ కిరణ్ శక్తి చూపెట్టాల్సి ఉంటుంది. మెరుపులా తన చేతిని కదిలించి పాకెట్లోంచి ఆటోమేటిక్ రివాల్వర్ తీశాడు. జాన్ కళ్ళల్లో అగ్ని కిరణాలు మెరిశాయి. కోపంతో అతని శరీరం అంతా నిలువెల్లా కంపించింది. ఏమాత్రం తొణకలేదు అతను. పెళ్ళుమంటూ నవ్వాడు. అతని నవ్వుతో ఆ గది హోరెత్తిపోయింది. అప్పుడు జరిగింది ఆ సంఘటన. అది అందరి ఊహలకు భిన్నంగా. రామ్ కిరణ్ చేతిలోని ఆటోమేటిక్ పిస్టల్ తనంతట తనే అదే నిప్పులు కక్కింది. అందులోంచి దూసుకొచ్చిన 2 గుళ్ళు జాన్ కనుబొమ్మల మధ్య 2 రంధ్రాలను ఏర్పరిచాయి. ఆరతనాదాల్లేవు, అరుపుల్లేవు. అలా కట్టిలా బీసుకుపోయి వెల్లకిల్లా పడ్డాడు. క్షణాల్లో అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వాస్తవంలో రామ్ కిరణ్ అతన్ని కాల్చాలనుకోలేదు. కానీ ఏదో అదృశ్య శక్తి తనను అదుపు చేసిన విధంగా, తన కర్ణపుటాల్లో ఎవరో ఆదేశించిన విధంగా ఉండడం వల్ల అసంకల్పితంగా అలా జరిగిపోయింది. శవాన్ని జీపులో పడేయండి, క్విక్. 2 నిమిషాల్లో జాన్ శవంతో కమిషనర్ గారి బంగళాకి బయలుదేరాడు రామ్ కిరణ్. అదే టైంలో మరో చోట శర్మ నెమ్మదిగా లేచాడు పైకి. పార్కు లోపల ఒక పెద్ద పొదలో అంతవరకు కళ్ళు మూసుకుని కూర్చున్న శర్మ నెమ్మదిగా నిద్రలేచాడు. ఇప్పుడు అతని కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి. పొదలోంచి బయటకొచ్చాక కాలనీ వైపు నడవడం మొదలుపెట్టాడు. అతని చెవుల్లో భగవద్గీతలోని భగవానుని ఉవాచ స్పష్టంగా వినిపిస్తోంది. తనలో తనే నవ్వుకున్నాడు శర్మ. ఇప్పుడు అతని మనస్సంతా సమరంలో విజయం సాధించిన వాళ్ళ గాల్లో తేలిపోతోంది. దుష్టశిక్షణ ప్రారంభమైంది. జాన్ లాంటి దుర్మార్గుడు మరణించడం ఈ సమాజానికి ఎంతో అవసరం. అందుకే తను రామ్ కిరణ్ని అజ్ఞాతంగా ప్రేరేపించాడు. అస్తవ్యస్తమైన ఆలోచనలను ఒక క్రమ పద్ధతిలో నియంత్రిస్తూ బయలుదేరాడు ఇంటికి. శర్మ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది భవాని. అది ఆమెని ఈ మధ్య పట్టి పీడించే పిరికితనం మాత్రమే. కానీ ఏం చేయగలదు? ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ చేయలేదు. అన్నయ్య, ఎక్కడికి వెళ్ళావు? రా, భోంచేద్దాం. ఇంట్లోకి అడుగుపెట్టిన శర్మని ఉద్దేశించి ఆతురత వ్యక్తం చేసింది భవాని. నవ్వాడా మాటలు విని శర్మ. భవాని, నువ్వు భోంచే, నాకు కాస్త పనుంది అంటూ నెమ్మదిగా తన ప్రత్యేకమైన గదిలో అడుగుపెట్టాడు. కొద్ది క్షణాల పాటు ఆ గదిలో ఒంటరిగా గడిపిన తర్వాత శర్మ బయలుదేరాడు. తిన్నగా రామ్ కిరణ్ ఇంటివైపు అడుగులు వేశాడు. అదే టైంలో భుజంగరావుకి జాన్ చావు వార్త అందిపోయింది. అతను ఆ విషయం విని ఎంతగా షాక్ తిన్నాడంటే ఏదో మృత్యువలయం తమందర్నీ కబళించబోతున్నట్టుగా.
వెంటనే కొంతమందిని వెంటబెట్టుకుని హాస్పిటల్ దగ్గరికి బయలుదేరాడు. ప్రస్తుతం జాన్ శవం హాస్పిటల్లో ఉంది. పోలీసు ఉన్నతాధికారులంతా హాస్పిటల్ దగ్గరే ఉన్నారు ఆ టైంలో. ముఖ్యంగా ఎవరికీ ఒక విషయం అంతుపట్టడం లేదు. అది జాన్ మరణం వెనకుండే రహస్యం. రామ్ కిరణ్ సాధారణంగా తొందరపాటు వ్యక్తి కాదు. ఆ విషయం డిపార్ట్మెంట్లో అందరికీ తెలుసు. కమిషనర్ని కలుసుకున్నాడు భుజంగరావు. కమిషనర్ గారు, జాన్ని మీ డిపార్ట్మెంట్ పొట్టన పెట్టుకుంది. ఈ విషయాన్ని నేను తప్పకుండా హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకువెళ్తాను. అసలే చిరాగ్గా ఉన్న కమిషనర్ ఆ మాటలతో బాగా రెచ్చిపోయాడు. అతని అంతరంగం అంతా ఆవేశంతో కుతకుతలాడిపోయింది. చూడు భుజంగరావు, రాజకీయంగా నీకెంత బలం ఉందో నాకు తెలుసు. జాన్ లాంటి తీవ్రవాదితో సంబంధాలున్న నీలాంటి వాడికి కూడా డిపార్ట్మెంట్ నుండి ఎదురు దెబ్బలు తప్పవు. ఈ విషయంలో అనవసరంగా జోక్యం కల్పించుకుని ఆబాస్పాలు కాకండి. కమిషనర్ కంఠం చాలా కటువుగా ధ్వనించింది. షాక్ తిన్నాడు భుజంగరావు. జాన్ తీవ్రవాదా? ఆశ్చర్యం అతని ముఖంలో. అవును, రామ్ కిరణ్ మీద కాల్పులు జరిపాడు. ఎదురు కాల్పుల్లో పోయాడు. అలాంటి వారు పోయినంత మాత్రాన ఈ సమాజానికి ఎలాంటి నష్టం వాటిల్లదు. ఇక మీరెళ్ళొచ్చు. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా హాస్పిటల్లోకి వెళ్ళిపోయాడు అతను. భుజంగరావు విపరీతమైన ఆవేశానికి లోనై వెలుపలికి నడిచాడు. అదే క్షణాల్లో ఇంటికి వెళ్లిన శర్మ రామ్ కిరణ్ అక్కడ లేకపోవడంతో హాస్పిటల్ దగ్గరికి బయలుదేరొచ్చాడు. ఎవరు కావాలి? ఆఫీసర్ రామ్ కిరణ్ గారిని కలుసుకోవాలి. ఎంట్రన్స్ గేట్ దగ్గర ఎంక్వైరీ చేస్తున్నాడు అతను. అప్పుడే భుజంగరావు లోపల నుండి వెలుపలికొచ్చాడు. శర్మ మాటలు స్పష్టంగా విన్నాడు. ఇప్పుడు వీలు కాదు, తర్వాత రావాల్సిందే, వెళ్ళు. లేదండి, చాలా అర్జెంట్ విషయం మాట్లాడాలి. జాన్ వ్యవహారం అని చెప్పండి. ఆ మాటలు వింటూనే గేటు దగ్గరున్న ఎస్ఐ షాక్ తిన్నట్టుగా ముఖం పెట్టాడు. అంతకంటే షాక్ తిన్నాడు భుజంగరావు. ఇంతలో ఏదో పని మీద రామ్ కిరణ్ అటుగా వచ్చాడు. ఎవరు నువ్వు? ఏం కావాలి? నా పేరు శర్మ. మీతో కొన్ని విషయాలు చెప్పాలి. నేను ఎవరో తెలుసా నీకు? నవ్వాడు శర్మ. మీరు రామ్ కిరణ్. మీరు నాకు తెలియకపోవడం ఏమిటి? నీచుడు, దుర్మార్గుడు, దేశద్రోహి అయిన జాన్ని కాల్చేయమని చెప్పింది నేనే. భుజంగరావు ఆ మాటలు వింటూనే ఉలిక్కి పడ్డాడు. రామ్ కిరణ్ ఆశ్చర్యంగా శర్మను సమీపించి చేయి పట్టుకున్నాడు. మిస్టర్, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతోందా? ఇలారా చెప్తాను అంటూ తన జీప్ వైపు లాక్కుపోయాడు శర్మను. భుజంగరావుకు ఆ యువకుడు ఎవరైంది అప్పుడు అర్థమైంది. తాము వెతుకుతోంది అతని గురించే. అహ్మద్ లాంటి కిరాయి దేశీయులతో పాటు రామప్పగౌడ్ లాంటి రాజకీయ నాయకులు గలిస్తోంది అతని కోసమే. ఆలస్యం చేయకుండా భుజంగరావు తన కారు దగ్గరికి నడిచాడు. జీపులో కూర్చున్నారు రామ్ కిరణ్ శర్మలు. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? నీకు జాన్కి ఏంటి సంబంధం? నా పేరు అదే శర్మ. ఇక మంచికి చెడుకు ఏంటి సంబంధం అంటే ఏం చెప్పగలను? జాన్ లాంటి వారు ఇంకా మరికొందరు జీవించి ఉండకూడదు. అది నా అభిమతం. వాళ్ళు ఏ రూపంగానైనా ఈ లోకం నుండి తొలగిపోవలసిందే, తప్పదు. అంటే అలాంటి వారు ఎవరైంది నీకు తెలుసా? తెలుసుకోగలను. అదేమంత కష్టం కాదు. నీ అభిప్రాయం? అలాంటి వారిని నువ్వే స్వయంగా చంపబోతున్నావా? నవ్వాడు శర్మ. కొద్ది క్షణాల తర్వాత రామ్ కిరణ్ వైపు గంభీరంగా చూస్తూ చెప్పాడు. మహాభారతంలో ఎందరో దుర్మార్గులు పోయారు. వారందరినీ ఆ భగవానుడు స్వయంగా మొట్టు పెట్టలేదు. కానీ ఏ శక్తి వారిని అతని అభిమతం నుండి కాపాడలేకపోయింది. ఇప్పుడు అంతే. నా అభిష్టాన్ని కాదని అలాంటి వారిని ఎవరూ రక్షించలేరు. ఆ మాటలు విని అవాక్కయ్యాడు రామ్ కిరణ్. నువ్వు ఏం చదువుకున్నావు? ఇలాంటి విషయాలకు విద్య కొలబద్ద కాజాలదు మిస్టర్ రామ్ కిరణ్. ఈ సిటీలో ప్రస్తుతం 2 దేశద్రోహులు తిరుగుతున్నారు. ముందు వారిని ట్రేస్ చేసే ప్రయత్నం చేయండి. వారు నన్ను కిడ్నాప్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది వారికి సాధ్యం కాదు. వారు ఎలాంటి ప్రయత్నాలు చేసినా నేను తెలుసుకోగలను. ఇక సెలవు. వీలైతే రేపు నేనే కలుసుకుంటాను అని జీపులోంచి కిందకి దిగి ఓ వైపుగా చీకట్లోకి నడిచాడు శర్మ. 1 నిమిషం తర్వాత ఒక ఎస్ఐని పిలిచాడు రామ్ కిరణ్. చూడు మిస్టర్ సత్యమూర్తి, అటు వెళుతున్న ఆ వ్యక్తిని నీడలా వెంటాడు. అతను ఉంటున్న ఇల్లు తెలుసుకో. జాగ్రత్త, అతనికి ఎలాంటి అనుమానం రాకూడదు. అలాగే సార్. ఆ ఎస్ఐ చీకట్లో కదిలాడు ముందుకు. అదే టైంలో ఆ రోడ్డు చివరగా ఉన్న చెట్టు కింద నుంచి బ్లాక్ కలర్ ఫియట్ కారు ముందుకు కదిలింది. ఆ కారు భుజంగరావుది. కారులో అతనితో పాటు మల్లేశం, మార్గరేటు ఉన్నారు.